వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో ఒక టాపిక్ గురించినటువంటి చర్చ నడుస్తుంది. పీపుల్స్ స్టార్ అనేది ఆ టాపిక్. మనకి ఆ పేరు వింటే పీపుల్స్ స్టార్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక్క మనిషి ఆర్ నారాయణమూర్తి. ఒక నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా ఆయన సంపాదించుకున్నటువంటి పేరు, ఆయన తీసిన సినిమాలు ఇవే ఆయన్ని పీపుల్స్ స్టార్ చేశాయి. అంటే ప్రజల కోసమే సినిమాలు తీస్తూ వస్తున్నటువంటి ఏకైక నటుడు, దర్శకుడు ఆయనే అని చెప్పుకోవాలి. మొదటిసారిగారే నువ్వు జనం కోసం సినిమాలు తీస్తున్నావు, మిగతా వాళ్ళు ఎంతమంది అయినా స్టార్లు కావచ్చు, నువ్వు అసలు సిసలమైన పీపుల్స్ స్టారు రా అని ఆయన మొట్టమొదటిసారిగా ఆ మకుటం తగిలించిన వ్యక్తి ఆయన స్వయాన ఆయన గురువు అయినటువంటి దాసరి నారాయణరావు గారు. అప్పటి నుంచి ఆయన అందరూ కూడా పీపుల్ స్టార్ అనే పిలుస్తూ వచ్చారు. పీపుల్ స్టార్గానే ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్ని సినిమాలు తీసినా ఆ సినిమాల్లో నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కానీ ఆ కమిట్మెంట్ నుంచి, అంటే తను ఏదైతే నమ్మాడో, ఏ సిద్ధాంతాలు అయితే నమ్మాడో ఆ సిద్ధాంతాల కోసమే ఇప్పటి వరకు కూడా సినిమాలు చేస్తూ వస్తున్నటువంటి ఏకైక సినీ వ్యక్తిగా ఆయనే మనకి కనిపిస్తాడు. జనం కోసం అంత కమిట్మెంట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు ఇంకెవరు మనకి కనిపించరు. మరి అలాంటి వ్యక్తి ఆయన ఇంకా మన మధ్య ఉండగానే, ఇంకా యాక్టివ్గా ఉండగానే, స్నేహచిత్ర పతాకం ఇంకా మనకి దగ్గరికి ఇంకా సినిమాలు తీస్తూ వస్తూ ఉండగానే ఇంకొక నటుడు ఆ పీపుల్ స్టార్ అనే మకుటాన్ని, అంటే ఆ ట్యాగ్ను కనుక తగిలించుకుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అదే వచ్చింది. మనందరికీ తెలిసిన నటుడు సందీప్ కిషన్, యువ నటుడు, నో డౌట్. అబ్బాయికి ఎంతో కొంత ఆదరణ ఉంది. తను 30 సినిమాలు చేశాడు. అతను కొన్ని సినిమాలు మంచి విజయమే సాధించాయి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి ఈ మధ్య వచ్చినటువంటి ఊరు పేరు భైరవ కోన అనే సినిమా దాకా కొన్ని సినిమాలు అతను చేసిన సినిమాలు ఆలోచించాయి. కానీ ఇప్పుడు అతను మజాక్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 26న ఆ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఆ సినిమా కోసం ఆయనకి ఒక ట్యాగ్ పెట్టారు, అదే పీపుల్ స్టార్. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ అని ఆ చోటతోటే పోస్టర్ల మీద చాలామంది నారాయణమూర్తి అభిమానులే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇదేంటి నారాయణమూర్తి గారి మకుటాన్ని ఇతను ఎలా పెట్టుకుంటాడు, ఇతను పీపుల్ స్టార్ ఎలా అవుతాడు? ఎందుకంటే తను జనం కోసం చేసిన సినిమాలు ఏమీ లేవు సందీప్ కిషన్. అతను చేసినవన్నీ కూడా కమర్షియల్ సినిమాలే. ఒక కమర్షియల్ నటుడు అయి ఉండి ఒక కమిటెడ్ నటుడైనటువంటి ఆర్ నారాయణమూర్తి లాంటి ఒక గొప్ప ఇమేజ్ కలిగినటువంటి నటుడు, అతని ట్యాగ్ని ఇతను ఎలా పెట్టుకుంటాడు, సొంతం చేసుకుంటాడు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి సినీ రంగానికి చెందినటువంటి దాదాపు 100 సినిమాలు తీసిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మన ముందున్నారు. సో ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం రామసత్యనారాయణ గారు. నమస్కారం సార్. సార్, ఈ సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని పేర్లు కొంతమందికి పెట్టాలి సార్. మనం లివింగ్ లెజెండ్స్ ఉంటారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళడం అనేది న్యాయం కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సందీప్ కిషన్కి బోల్డంత భవిష్యత్తు ఉంది. అతను 30 సినిమాలు తీసాడు, ఇంకోటి 50 సినిమాలు తీయగల కెపాసిటీ ఉంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్న మంచి మనిషి. అతను ఇలాంటి పేర్లు పెట్టుకుని ఇతర వాళ్ళని అవమానించడం అనేది తప్పు. నేను ఖండిస్తున్నాను ఆ విషయాన్ని. పేరు అతను పెట్టుకుంటూ కాదండి, ప్రజల్లోంచి ప్రేక్షకులు పెట్టాలండి. ఇప్పుడు మెగాస్టార్ని ఎవరు పెట్టారు? ప్రేక్షకులు స్పందిస్తే కేఎస్ రామారావు ఆ రోజుల్లో పెట్టారండి. అలాగా యాక్సెప్ట్ చేశారు జనం, యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇప్పుడు దర్శకరత్న దాసనారాయణరావు పెట్టుకోలేదు. ఆ పేరు ఇండస్ట్రీ పెట్టింది. దర్శకుల్లో గొప్ప రత్నం అయినా అని దర్శకుడికి ఒక పేరుని, ఇమేజ్ని సృష్టించాడు ఆయన. దర్శకుడు అంటే కెప్టెన్, ద షిప్ ఆఫ్ ది కెప్టెన్ అని సృష్టించాడు ఆయన అని కె బాలచంద్ర లాంటి వాళ్ళు స్పందించి ఆ రోజుల్లో దర్శకరత్న దాసనారాయణరావు అని క్లౌడ్స్లో పేరు వచ్చేదండి. అలాగా మనం ప్రేక్షకుల్లోంచి రావాలి తప్ప మనం పెట్టుకుంటే తప్పు. అంటే మీ నిర్మాత పెట్టారు, మీ డైరెక్టర్ పెట్టారని మాత్రం నేను ఒప్పుకున్న ఆ విషయానికి నేను ఖండిస్తున్నాను. మీరు అన్నట్టు ఎవరైతే ఆ సినిమా నిర్మాతలు ఉన్నారో అనిల్ సుంకర తనే పెట్టినట్టుగా రీసెంట్గా జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు. ఎందుకంటే జనం అంటే అతనికి చాలా ప్రేమ, అభిమానం. తన దగ్గరికి వచ్చిన వాళ్ళు అభిమానులు ఎవరిని కూడా ఇంట్లోకి
రణనిచ్చి ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప మనసు ఉందని కూడా చెప్పాడు. అందు గురించే పీపుల్ స్టార్ అని పెట్టానని చెప్పేసి ఆయన అన్నాడు. అదేనండి, ఇప్పుడు నేను అతని గురించి కామెంట్ చేయను, కానీ అతను ప్రేక్షకులు దగ్గరికి అతను వెళ్ళాలి, అతని ప్రేక్షకుల దగ్గరికి వస్తున్నారంటే ఆ ప్రేక్షకులతో మమేకమైతేనే మార్కెట్లో అతను బతకగలడండి ఎవరన్నా, ఏ హీరో అయినా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి కూడా మా అభిమానుల కోసం నేను ఒక మీటింగ్ పెడుతున్నాను, అభిమానులందరికీ నేను కలుస్తానని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అభిమానులే ప్రేక్షక దేవుళ్ళు కదా వాళ్ళకి, కాబట్టి అది గొప్ప త్యాగమేం కాదు అది. కానీ ఇప్పుడు మన అనిల్ శంకర్ గారని ఇంకోళ్ళైనా ఒక లెజెండరీ లాంటి ఆర్ నారాయణమూర్తికి బతికుండగా, ఆయన ఇంకా రన్నింగ్లో ఉండగా ఆ పేరు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అనిల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, మీరు ఇంకో 100 టైటిల్స్ ఉన్నాయి కదండి, స్వీట్ బాయ్ని పెట్టుకోండి, లేదా ఇంకో బాయ్ని పెట్టుకోండి, లేదా యంగ్ స్టార్ని పెట్టుకోండి, యంగ్ మీద బోర్డు ఉన్నాయి కదా, ఇది యంగ్ కదా, అలా ఏదో పెట్టుకోండి సార్. అంతేగాని నారాయణమూర్తి గారు చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, ఎవరు జోలికి వెళ్ళడు. ఆయన ఇన్ని సినిమాలు తీసినా సరే నడిచి వెళ్తారండి. ఒకసారి ప్రసాద్ దగ్గరికి వెళ్తుండగా నా దారిలో కనబడ్డాడు, అన్నయ్య కారు ఎక్కనయ్య అంటే థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెళ్ళిపో అన్నాడు తప్ప కారు ఎక్కలేదు. అలా ఎప్పుడు ఎవరు సహాయం తీసుకోండి అతనండి. కాబట్టి మనం కొంతమంది వదిలేరు మన జనానికండి. అతను రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అలాగో, సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగో, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ వారసులు పెట్టుకోవాలి తప్ప పేర్లు మీరు మీ ఇష్టం పెట్టుకోకూడదు. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారండి, ఆయన మరణం తర్వాత రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ అవును ప్రభాస్ పెట్టారు. ఉన్నంతకాలం యంగ్ రెబల్ స్టార్ అని పిలిచారు కానీ రెబల్ స్టార్ అని పెట్టలేదు. ఆయన పోయిన తర్వాతనే రెబల్ స్టార్ అని ప్రభాస్ని పిలుస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు, అవును ఆయన ఉన్నంతకాలం సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును, ఆయన మహేష్ బాబు ఏంటి ప్రిన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టుకోవచ్చు, లేరు కాబట్టి. అవును, అలాగే నారాయణమూర్తి గారు వాళ్ళ వారసుడు పెట్టుకుంటారు పేరు పీపుల్ స్టార్ అని. వదిలేయండి అది పని, నువ్వు వారసుడు కాదు, నువ్వు అలాంటి సినిమాలు తీయట్లేదు. కొన్ని ఏదైనా మనం అనుకుని ఇతను కూడా ఏదో ఉద్యమం లాంటి సినిమాలు తీస్తున్నాడంటే అతను జూనియర్ పవర్ స్టార్ పీపుల్ స్టార్నో లేదా యంగ్ పీపుల్ స్టార్ పెట్టుకోవచ్చండి. అసలు లేని కొత్త కాంప్లికేషన్ ఎందుకంటే పెట్టుకుంటాం. నారాయణమూర్తి గారు బతికే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయన సినిమాలు తీస్తున్నాడు, ఆయన రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, జనంలో టచ్లో ఉంటాడు. ఏ సమస్య వచ్చినా ముందు స్పందిస్తాడు. అప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళినా లేదా ఏదైనా ఇక్కడ ఏదైనా మనకి ఏదైనా థియేటర్లు కావాలన్నా ఏం కావాలన్నా ముందు స్పందిస్తాడు ఆయన. కాబట్టి అది ప్రజల్లో ఉంటాడు కాబట్టి అతను పీపుల్ స్టార్ అన్నారండి. అవును, కాబట్టి ఆ గురుగారు పెట్టారు, మా గురుగారు పెట్టారు దాసనారాయణ గారు. కాబట్టి దయ ఉంచి మీరు యంగ్ మీద ఏదైనా కొత్త పేరు పెట్టండి. యంగ్ అని పెట్టుకోండో ఇంకోటి ఏదైనా ఇప్పుడు నాని ఉన్నాడండి, ఆయనకి ఏదో న్యాచురల్ స్టార్ అని పెట్టుకున్నాడు అంతే, ఎవరికి లేదు అది, అంతకుముందు ఎవరికి లేదు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అనుకోండి, ఆయన స్టైలిష్ స్టార్ మొదట పెట్టారు. తర్వాత సుకుమార్ వచ్చేసి పుష్ప నుంచి ఐకాన్ స్టార్ అని పిలిచారు. ఎవరు లేరు కాబట్టి మొత్తం వరల్డ్ ఏమైనా అనుకోండి, ఎవరు లేరు అంతకుముందు ఎవరు లేరు కాబట్టి పెట్టారు. జనం కూడా యాక్సెప్ట్ చేశారు, అది ప్రూవ్ చేసుకున్నాడు. యాక్సెప్టబిలిటీ కూడా ఉండాలి. మీరు కూడా ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హిట్ తర్వాత మన భైరవకొండ సినిమా హిట్ వచ్చిందండి. ఈ మధ్యలో 20 సినిమా జనానికి చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త సినిమా హిట్ వస్తుంది. నక్కిన తిన్నాదరావు మంచి డైరెక్టర్, బెజవాడ ప్రసన్న కుమార్ గారు మంచి రైటరు, మంచి కాంబినేషన్. డెఫినెట్గా ఆ సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవుతుంది మన మనస్ఫూర్తి. కాన్సెప్ట్ కూడా బాగుంది. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళు తమ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలని తప్పించడం అనేది కాన్సెప్ట్ అన్నాడు. మంచిది అది. ఎందుకంటే మన ఇంట్లోకి వస్తే ఆ ఫ్యామిలీ ఫోటోలు కనిపించాయి, ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళు హిట్ పేర్లేండి. ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ గారు, నక్కిన తిన్నాదరావు వీళ్ళందరూ హిట్ పేర్స్ అండి. అవును, డెఫినెట్గా హిట్ అవ్వాలి, హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం సినిమా వాళ్ళగా. అది కూడా కాదు, ఇప్పుడు ఆ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులు వచ్చిన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ప్రేక్షకుల్ని తెప్పించుకోవాలి తప్ప, పూర్వం ఏంటంటే ఈ సినీ హెరాల్డ్ అని ఇలాంటి మ్యాగజైన్స్ ఉండేయండి, వాళ్ళు పెట్టేవారు ఈ స్టార్లు ఎన్ని. ఇప్పుడు ఆయన కృష్ణ గారికి అంతకుముందు నటశేఖర్ అనేవాడు. ఎప్పుడైతే జ్యోతిచిత్ర వాడు సూపర్ స్టార్ బ్యాలెట్ పెట్టి అందులో ఆయన నెంబర్ 1గా రావటం వల్లే కదా జనం ఎక్కువ మంది ఆయన్ని సూపర్ స్టార్ జనాన్ని తెచ్చుకోవాలి తప్ప మీ అందరిని మీరు పెట్టుకోకూడదు సార్, తప్పది. పైగా బతికున్న లివింగ్ లెజెండ్ మన మిస్టర్ ఆర్ నారాయణమూర్తి ఉండగా ఆయన పేరు వాళ్ళు పెడతామని నేను ఒప్పుకోను. దాన్ని ఖచ్చితంగా నేను నా నారాయణమూర్తి అభిమానిగా మాడుతున్నాను. నారాయణమూర్తి నాకు చాలా ఇష్టం, మంచి మనిషి, చాలా ప్లెయిన్గా ఉంటాడు ఆయన, ఫ్రాంక్గా ఉంటాడు ఆయన. అది ఎవరిని ఎప్పుడు పొగట్టం కానీ ఇంకోటి కానీ ఉండదని చాలా ఫ్రాంక్గా మాట్లాడాడు. ఎవరిని కావాలని ఇచ్చాడు, తన మానాన తను ఏదైతే చేస్తాడు. కాబట్టి మీరు అర్జెంటుగా టైటిల్ని విరమించుకుని ఇంకో టైటిల్ పెట్టుకోండి. రేపు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత 27వ తారీఖు 28వ తారీఖున ప్రేక్షకుల స్టార్ పెట్టండి. పీపుల్ స్టార్ కాదు, ప్రేక్షకుల స్టార్. అతను ఆడియన్స్ స్టార్ అనేది పెట్టుకోండి, పెట్టండి. ఆడియన్స్ లవింగ్ స్టార్ పెట్టండి, అంతే. ఉన్న పేరు పెట్టకూడదు. ఇప్పుడు దర్శకరత్న దాసనారాయణరావు లేకపోతే నటరత్న ఎన్టీ రామారావు, మరి ఆయన నట సామ్రాట్ ఎవరు? అఖిల నాగేశ్వరరావు. మరి యువ సామ్రాట్ అన్నారు తప్ప నాగార్జున్ని నట సామ్రాట్ అనలేదు కదా. ఇప్పటికి కూడా ఆయన లేకపోయినా కూడా, నాగేశ్వరరావు గారు లేరు ఇప్పుడు మన ముందు, అయినా కానీ ఎవరు కూడా నట సామ్రాట్ అని నాగార్జున్ని అనడానికి ఆశించట్లా. యువ సామ్రాట్ అన్నారు, ఆయన కింగ్ అన్నారు అంతే. ఇప్పుడు తర్వాత కింగ్ అన్నారు, ఎందుకంటే ఇంకో యువ సామ్రాట్ వచ్చాడు కాబట్టి. నాగ చైతన్య ఇప్పుడు యువ సామ్రాట్ అన్నారు అంతే తప్ప నట సామ్రాట్ అని వాళ్ళు పిలవట్లేదు.
వాళ్ళు వారసులే పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకుంటాం అనేది కరెక్ట్ కాదు. దాన్ని నేను సీనియర్గా ఖండిస్తున్నాను. నేను సజెస్ట్ చేస్తున్నాను కూడా ఆ ప్రొడ్యూసర్ గారికి, ఆ హీరో గారికి కూడా మనం వాళ్ళని గౌరవిద్దాం. సీనియర్స్ ఉన్నారు కదా మన ముందు, అవును, వాళ్ళని గౌరవించండి. మీకు కూడా గౌరవం తగ్గుద్ది. రేపు సినిమా హిట్ అయిన తర్వాత ఆడియన్స్ స్టార్ని పెట్టండి, లవ్లీ స్టార్ని పెట్టుకోండి, ఏది పెట్టుకోండి, మీకు ఏదైనా మీ ఇష్టం అంతే తప్ప ఉన్న పేర్లు మాత్రం వాడొద్దు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అదే సందీప్ కిషన్ గారు, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా ప్రేక్షకులు ఇలాంటి కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళొద్దు సార్. మీరు మంచి ప్రతిభ గల నటులు. మీరు డెఫినెట్గా తెలుగు తమిళ్లో కూడా మీకు బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది. కాబట్టి మీరు ప్రేక్షకుల నుంచి వచ్చిన అవార్డుని స్వీకరించిన తప్ప మీ నిర్మాత గారు లేకపోతే యజ్ఞమూర్తి గారు పెట్టిన టైటిల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రేక్షకులే మనకి దేవుళ్ళు. కాబట్టి అక్కడి నుంచి వస్తేనే మీకు గౌరవం పెరుగుద్ది. అయితే ఆయన ఒకటి మీరు అనేటప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆయన నారాయణమూర్తిని పీపుల్ స్టార్ అని అంటారనే విషయం తెలియదని అన్నాడు. ఇప్పుడు తెలిసిందిగా. కాదండి, 10 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంటే అంత తెలియదండి. తెలియదు ఇప్పుడు దాకా ఆయన అందరూ మిమ్మల్ని దర్శకరత్న నన్ను నాకు కోరిక ఉంది పెట్టుకోవాలని. ఒప్పుకుంటానా? అదే ఒప్పుకుంటారా? జనం కొడతారు కూడా మనల్ని. అవును, అందుకని పెద్ద సెలబ్రిటీస్ అలా ఉంచండి, అలా వాళ్ళని ముట్టుకోద్దు. ఒకవేళ మీకు నిజంగా తెలీదు, ఆ జ్ఞానం లేదనుకుందాం, ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు తెలిసినప్పుడైనా సరే దాన్ని తీసి వాలంటరీగా నేను పీపుల్ స్టార్ కాదు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అది ప్రేక్షకులు మీకు నాకు ఆ ట్యాగ్ వద్దు, నా ప్రొడ్యూసర్ పెట్టాడంటే కుదరదు. ఇప్పుడు నీ ప్రొడ్యూసర్ పెట్టాడు, ఇప్పుడు తెలిసింది కదా, తీసేసుకోవాలి అంతే. పైగా ఇప్పుడు మీరు పేపర్లో టీవీ లేకూడదు. అది పర్సనల్గా మిమ్మల్ని లవ్లీ అని బూలీ అని పిలుచుకుని ఇంట్లో పిలుచుకోవాలి తప్ప బయట పోస్టర్ల మీద వేస్తున్నారు కదా, పోస్టర్ మీద వేయకూడదు, అసలు వేయకూడదండి. అవును, ఎందుకంటే నారాయణమూర్తి గారు ఆయన బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, ఆయన అడగపోవచ్చు, కానీ ఇదేం గవర్నమెంట్ ఇచ్చింది ఏం బిరుదు కాదు. పద్మశ్రీలు, నట సామ్రాట్ కాదు కదా, అన్ని జనం ఇచ్చిందే అది. కాబట్టి పబ్లిక్ని గౌరవించాం, నారాయణమూర్తి గారిని గౌరవించండి. దయ ఉంచి ఆ పేరుని మీరు విత్డ్రా చేసుకోండి. నమస్తే.